చూడండి, ఈ క్లేశములను ఎలా వర్జింపడవలయును అంటే విడిచిపెట్టవలయును, దూరం చేసుకోవలేను. ఎందుకు మనము క్లేశాలను విడిచిపెట్టాలి, దూరం చేసుకోవాలి అంటే చూడండి, పతంజలి మహర్షి చెప్తున్నాడు, క్లేశ మూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మ వేదనీయ. మరి ఈ క్లేశాలను ఎందుకు దూరం చేసుకోవాలి అంటే చూడండి, పతంజలి మహర్షి చెప్తున్నాడు, దృష్ట జన్మము అంటే వర్తమాన కాలము. ఇప్పుడు మనము ఇది దృష్ట జన్మం, వర్తమాన కాలం జీవించి ఉన్నాం. ఐహికము అంటే అదృష్ట జన్మము, అంటే నెక్స్ట్ రాబోయేటటువంటి జన్మలు. చూడండి, పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు, పునర్జన్మ ఉంది అని స్పష్టపరుస్తున్నాడు. ఈ జన్మలో వచ్చే జన్మలలో కూడా ఈ యొక్క జన్మలలో సుఖము దుఃఖములను అనుభవింపచేయు కర్మాశయములు క్లేశములు ఉన్న కలుగును. చూడండి, ఈ క్లేశాలు ఈ యొక్క పంచక్లేశాలు ఉన్నాయి కదా, అవి మన శరీరం లోపల ఉంటే ఈ సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి కర్మాశయములు ఏర్పడతాయి. అర్థమవుతుందా? అది ఎప్పుడు? ఈ జన్మలో ఏర్పడతాయి, భవిష్యత్ జన్మలో ఏర్పడతాయి. క్లేశములు లేకున్నా కలగవు. ఏది? సుఖ దుఃఖాలు అనుభవించే స్థితి ఉండదు. కాబట్టి కర్మాశయము ఏర్పడకుండా ఉండవలెనన్నా క్లేశములు హేయములగును. కాబట్టి ఈ కర్మాశయం అంటే ఏంటంటే, ఒక పని చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సంస్కారము లోపల ఉంటుంది. అది మనల్ని అనుభవింపజేస్తుంది. సుఖము కానీ దుఃఖము కానీ. నువ్వు చెడ్డ పని చేసావనుకో, దాని సంస్కారం లోపల ఉంటుంది. అది నిన్ను దుఃఖం అనుభవింపజేసేంత వరకు పోదు. మంచి పని చేసావనుకో, దానికి సంబంధించిన కర్మాశయం లోపల ఉంటుంది. అది నువ్వు అనుభవించేంత వరకు పోదు. అది ఈ జన్మలో అనుభవించవచ్చు, రాబో జన్మల్లో అనుభవించవచ్చు. అది మాత్రం కర్మాశయం లోపల అట్లే ఉంటుంది, కర్మలకు సంబంధించినది. అదే నువ్వు క్లేశాలు పోగొట్టుకున్నావు అనుకో, కర్మాశయం ఏర్పడదు. కాబట్టి సుఖ దుఃఖాలు ఉండవు. దీనికి మూలమేంటి? క్లేశములను దూరం చేసుకోవాలి. ఓ